ఏమా ఇక్కడ ఈ ప్రాబ్లం కి నువ్వు ఒక్కడవే ఇక్కడ ఆధారం కనిపిస్తున్నావు. వీళ్ళు అరుచుకునే చేపల మార్కెట్ వ్యవహారాలకి నేనైతే పంచాయతీ చేయలేను. ఇక్కడ ఇతను ఒక ఎలిగేషన్ వేసాడు ఒక స్త్రీ మీద. ఆ అమ్మాయిని నువ్వు ఎప్పుడైనా బుక్ చేసుకున్నావా? మేము ఫ్రెండ్స్ అంతా గ్యాంగ్తో ఒక అమ్మాయిని బుక్ చేసుకున్నారు. ఆ అమ్మాయి నేను పెళ్లికి ముందు కూడా మా వాళ్ళకి చెప్పావు ఇతనికి? అంటే క్లియర్గా చెప్పాల పెళ్లి వద్దురా అని చెప్పా. ఏదో అదేదో చెప్పి నీ ఫ్రెండ్ని కాపాడవచ్చు కదా. మీరు అందరూ వాడేసిన అమ్మాయిని ఆ అబ్బాయి పెళ్లి చేసుకోవాలా? ఆ అబ్బాయి జీవితం నాశనం కారణం కూడా నేనే సగం. పోన్లే, అర్థమైందా? చెప్పుంటే బాగుండేది కదా. నాన్న ఒక్క నిమిషం, బుకింగ్ అంటే ఏంటి అసలు? ఎందుకు అంటే బుకింగ్ అంటే ఏంటి? సెక్సువల్గా ఎవరు మీ ఫ్రెండ్స్ అందరూ కలిపి ఒక అమ్మాయిని బుక్ చేసుకున్నారు, ఈ అమ్మాయిని బుక్ చేసుకున్నారు, నిజమేనా? నిజమే. ఆ అమ్మాయి ఎవిడెన్స్ అడుగుతుంది. ఎవిడెన్స్ ఏముంది మీ దగ్గర? సీసీటీవీ ఫుటేజ్ కావాలంటే నేను అన్ని తీసుకొని ఇస్తాను. తీసుకోండి రా. ఏంటి అంటే సీసీటీవీ ఫుటేజెస్ ఉండే విధంగా మీరు అందరూ సరసాలాడుతున్నారా? అంటే అక్కడ పర్టికులర్ ప్లేస్ లో కెమెరా ఉంది. అలా కదయ్యా, నాకు అర్థం కావట్లేదు. అంత ఇదిగా తెగించినటువంటి ఒక ఆడపిల్ల, 4-5 అబ్బాయిలు ఒకేసారి అనుభవించినటువంటి ఒక ఆడపిల్ల నీ ఫ్రెండ్ పెళ్లి చేసుకుంటే ఏమైంది నీకు? అది నేను చెప్పేదానికి ట్రై చేశాను సార్, కానీ అతనికి ట్రై చేసేది ఏంటి? కితకితలు పెడతారా చెప్పేటప్పుడు గట్టిగా అరిచి చెప్తారు కదా. పెళ్లి క్యాన్సిల్ అయ్యేంత వరకు కూర్చుంటారు కదా, వాళ్ళ అమ్మకి చెప్పొచ్చు కదా. 1 ఇయర్ బ్యాక్ నాకు మెసేజ్ చేసింది, మళ్ళీ మెసేజ్ చేసింది. ఇదంతా నా ఆస్తి కోసం అబద్ధం ఆడుతున్నారు. చాలండి, నువ్వెవరో కూడా నాకు తెలీదు. ఫస్ట్ టైం చూస్తున్నాను నిన్ను. అమ్మా అందరినీ ఫస్ట్ టైం చూస్తున్నా. నువ్వు నంగనాచో నాటకాలు ఆడ నాకు. ఏంటి మీ మెసేజ్లు చూపెడుతున్నావా? ఫోటోలా, వీడియోలా? మెసేజ్ అండి, అమ్మాయి నెంబర్ నుంచి అంట. ఏమ్మా మెసేజ్ నీ ఫోన్ నెంబర్ నుంచి, అది ఖాళీగా ఉన్నానని. అంత ఖాళీగా ఉన్నావమ్మా? 1 ఇయర్ బ్యాక్ మెసేజ్, స్క్రీన్ షాట్ తీసి పెట్టాడు. నేను చూస్తావమ్మా, డిలీట్ చేయబాకు. చూస్తావా? చూడు, నువ్వు చూస్తేనే మాకు కాన్ఫిడెంట్ గా ఇదేనా మేము మాట్లాడడానికి ఒక అవకాశం ఉంది. గట్టిగా మాట్లాడుతున్నారు కదా అప్పటి నుంచి. మేడం ఫ్రెండ్స్ అన్నాక ఎప్పుడైనా మెసేజ్ అది ఫ్రెండ్ ఖాళీగా ఉన్నాను ఎప్పుడు కలుస్తావానా? మా అమ్మాయి అలాంటిది కాదు మేడం. మరి ఎలాంటిది? ఇంతకు ముందు 1 కోటి రూపాయలు ఇస్తే 1 కోటి రూపాయలు నాశనం చేశారు, మళ్ళీ ఇంకో 1 కోటి రూపాయలు ఇమ్మంటున్నాడు. నీ 1 కోటి రూపాయలు ఎలా పెడుతున్నాడు? ఏ అమ్మా, నిన్ను చూసి 1 కోటి రూపాయలు అనేవారు మేడం. ఒక్క మెసేజ్ చూసి నా కూతురు బ్యాడ్ చేస్తాడు మేడం. 1 కోటి రూపాయలు. ఆడు మంచోడు, నేను చెడ్డదాన్ని. చాలా మంచోడు, అర్థమవుతుంది. ఎంత ఎదవో ఇప్పుడు అర్థమవుతుంది. కొట్టాలనిపిస్తుంది నాకు, నిజం చెప్తున్నా నేను. ఒక అమ్మాయికి ఆడదాను నువ్వు. వాడిని అడగండి అమ్మా, మీరు అందరూ అడగవలసింది వాడిని. నువ్వు నా కూతురు బ్యాడ్ చేస్తావు. హలో, కూర్చోమ్మా, నువ్వు కూర్చో చెప్తాను నేను. అరే పనికి మాటలు మాట్లాడుతున్నారు. మళ్ళీ ఒక మెసేజ్ చూసి నా కూతురు బ్యాడ్ చేస్తారా? అయిపోయిందా? ఏంటమ్మా ఈ అర్చుకోవడాలు ఏంటి? ఇక్కడ ఫోన్ లో మెసేజ్ గురించి మాట్లాడమంటే డైరెక్ట్ తిట్టేసుకుంటున్నారు బూతులు. కాదు మేడం, ఇప్పుడు మెసేజ్ గురించి అమ్మాయిని బ్యాడ్ చేయకూడదు కదా మేడం. ఒక్క నిమిషం నేను మాట్లాడచ్చా? చెప్పండి సార్. ఇప్పుడు ఆ మెసేజ్ ఏమంటారు? ఆ మెసేజ్ సృష్టించబడింది అదంతా వాళ్ళిద్దరు కలిపి నాటకం. బయట ఎన్నో జరుగుతాయి. ఈ ఫేస్ తీసి ఇంకో ఫేస్ పెట్టే ఇది కూడా వచ్చింది ఇప్పుడు టెక్నాలజీ. ఒకటమ్మా, ఇప్పుడు ఆ అబ్బాయి, ఒక్క నిమిషం అమ్మా, అనుశ్రీ ఒక్క నిమిషం. ఆ అబ్బాయి దగ్గర సీసీటీవీ కెమెరాకి సంబంధించినటువంటి ఫుటేజ్లు కూడా ఉన్నాయంట. అవన్నీ ఫేక్. అన్ని ఫేకే. నువ్వు కూడా ఫేకే. పెద్ద ఫేక్ నువ్వు పెద్ద ఫేక్ అని ఇంకా ఆపండి అమ్మా, ఒక్క నిమిషం. అమ్మ మీకేం కావాలమ్మా? విడాకులు కావాలా? మీ అబ్బాయి ఆ అమ్మాయితో ప్రయాణం చేయడం ఇష్టమా వద్దా? ఇలాంటి దాన్ని తీసుకోమ్మా, పరువులు పోతే మా కుటుంబం పరువులు మా చాలా పెద్ద కుటుంబం. ఇలాంటి దాన్ని కోటదమ్మా. కోట్లు ఇచ్చి తెచ్చుకుంటామా, కోట్లు ఇవ్వకుండా తెచ్చుకుంటామా? నీకెందుకే? ఎంతమంది మగవాళ్ళతో జీవితం నాశనం చేసేట తల్లికు అదొక వేస్ట్, నువ్వు ఒక టేస్ట్. మళ్ళీ నీ మొగుడు కూతురుతో వదిలిపోయిండు. మీరే సాగుంటా మొగుడు చెప్పు ఒకసారి. ఇంకా చాలు మీ స్టోరీ బాగా అర్థమైంది మాకు. ఇంకా చాలు, మేము చెప్తాం కాసేపు. ఉండేటటువంటి ఉద్దేశం లేదన్న విషయం మాకు ఇక్కడ అర్థమైపోయింది కదా. కాకపోతే ఇక్కడ మీరు ఎలాగో నువ్వు మీ ఆయనతో కలిసి ఉండవన్న విషయం అర్థమైపోయింది. నువ్వు మీ అత్తకి ఇచ్చే అద్భుతమైన మర్యాద చూస్తూ ఉంటే, అండ్ అలాగే మీరు మీ కోడలికి ఇచ్చే మర్యాద చూస్తుంటే, మీరు అసలు కలిసి ఉండడం అనేది జరిగే పనే కాదు. మాకొద్దు మేడం. అరవింద్ నువ్వేమంటావు చెప్పు, నీ ఉద్దేశం ఏంటి?
మార్చుకుంటే అనేటటువంటి మాట కూడా కష్టం, ఎందుకు వద్దు. నేను మార్చుకోలేను సార్, నా వల్ల కాదు, నేను మార్చుకోలేను. మాకు తెల్లవారులేసి ప్రతి ఒక్క నీ కోఆర్డినేటర్ వాళ్ళ ఇంట్లో ఉండడము. ఇక్కడికి ఎందుకు వచ్చారంటే వాళ్ళు డబ్బులు డిమాండ్ చేస్తున్నారంట, ఇంత కావాలి. మాకు డబ్బే మాకెందుకు మేడం, మాకే ఆస్తుంది, మేమే మాదైతే మాకే బోర్డు ఆస్తుంది, మాకెందుకమ్మా డబ్బు. ఎందుకు వచ్చావు? డైవర్స్ కావాలంటే బయట వేసుకొని పోటీ, ఇక్కడ వచ్చి. అది కాదు మేడం, దీని మీద నిందేస్తున్నారు మేడం. ఏమి చేయలేంది ఒక ఆడపిల్ల మీద నింద ఎందుకు వేయాలి? నువ్వు ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నావు అంటే అన్ని మార్ఫింగ్ అని చెప్తున్నావు. అదే కాన్ఫిడెంట్ తో అట్లా బయటికి నడుచుకుంటూ వెళ్ళిపో. నీకు మేము ఎవ్వరం ప్రూవ్ చేయలేము. అది కాదు మేడం, ఇది కూడా కాపురం చేయడానికి కదా వచ్చింది. నీకు డైవర్స్ కావాలన్నావు, మీ అమ్మాయికి డైవర్స్ కావాలని ఆ అమ్మాయి అడుగుతుంది, ఈయన అడుగుతున్నాడు. ఏమ్మా నీకు డైవర్స్ కావాలా? కావాలి, వెళ్ళి మ్యూచువల్ డైవర్స్ వేసుకోండి, బయట ఒక అడ్వకేట్ ని పెట్టుకుని పోండి లెగసండి. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే, మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. అమ్మా ఇక్కడ మేము ప్రధానంగా చూసేటటువంటిది ఏంటంటే ఏ కోసాన కూడా ఇది అతికేటటువంటిది, కలిపి పంపించేటటువంటి కేసు కాదు. దానికి మా స్థాయి ప్రొఫెషనల్స్ కూడా అక్కర్లేదు. చూసేటటువంటి ప్రేక్షకుల్లో ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్ పిల్లలు ఉన్నా కూడా చెప్తారు, ఇదేంటి ఈ సంత ఏంటి, ఈ గోలేంటి, ఈ కొట్లాట్లు ఏంటి, వదిలేస్తే కనుక జుట్టు పట్టుకుని చంపుకునేటట్టున్నారు, వీళ్ళని కలిపి ఎలా పంపిస్తారు అనేటటువంటిది అందరూ ఆలోచించేది. అది మా ఉద్దేశం కాదు. ఎటొచ్చి ఈవిడ ఇక్కడ వచ్చి ఎందుకు కూర్చుంది అంటే ప్రధానంగా ఎవరు అనుశ్రీ వాళ్ళ తల్లి ఎందుకు కూర్చుందంటే కూతురు మీద ఒక నిందేసి ఇక్కడ కూర్చోపెట్టినప్పుడు ఆ నింద తప్పు అని ప్రూవ్ చేయవలసినటువంటి బాధ్యత తల్లిగా ఆవిడ మీద ఉంది కాబట్టి, ఆ అమ్మాయి క్యారెక్టర్ కాపాడవలసినటువంటి ఉద్దేశం ఆవిడ మీద ఉంది కాబట్టి, ఆ క్యారెక్టర్ కాపాడే ప్రయత్నంలో ఆవిడ ఇక్కడ వచ్చి బిగ్గరగా అరవటం, తిట్టడం, గొడవ చేయడం జరుగుతుంది. అది వాళ్ళ డిఫెన్స్. అది నేనేమంటున్నానంటే ఈరోజు ఏదో ఆ అబ్బాయి ఒక మెసేజ్ చూపెట్టాడనో ఇంకోటనో ఈ అమ్మాయి క్యారెక్టర్ బ్యాడ్ అని చెప్పి నిలదీసి అది ఇన్వెస్టిగేట్ చేసి ఈ అమ్మాయి అసలు క్యారెక్టర్ ఏంటి అనేటటువంటిది మాట్లాడే దాని గురించి మేము లేవు. ఎందుకంటే ఇట్ ఈస్ బియాండ్. అలా ఎప్పుడు చేస్తారు డాక్టర్ గారు మీరు? ఆ అమ్మాయి క్యారెక్టర్ రాంగ్ అనేది ఎప్పుడైతే చేస్తారు అంటే కనుక, ఒకప్పుడు మీ అబ్బాయి వచ్చి నా భార్య యొక్క క్యారెక్టర్ తప్పు అని చెప్పి పక్కన ఒక ఫ్రెండ్ని పెట్టుకుని ఆధారం చూపెట్టి, ఈ అమ్మాయి ఏమో వచ్చి ఏమండి అవన్నీ అబద్ధాలు, అవన్నీ అబండాలు, అవన్నీ అనవసరమైనటువంటి అలిగేషన్స్, నాకు నా భర్త కావాలి అనే మాట అంటే కనుక అప్పుడు మనం ఇన్వెస్టిగేట్ చేసి అవన్నీ వాస్తవాలా అవాస్తవాలా అన్నది కనుక్కుంటాం. ఇక్కడ ఎలా ఉందంటే పరిస్థితి, ఇద్దరు చీతూ అనుకుంటున్నారు, పచ్చంటే పచ్చ అనుకుంటున్నారు, విడాకుల గురించి పరిగెడుతున్నారు. ఇక్కడ కూర్చున్నది దేనికి ఏంటంటే ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి భార్య యొక్క క్యారెక్టర్ ఇలా ఉంది, నన్ను మోసం చేసింది అని ప్రూవ్ చేసేటటువంటి తపంతో నీ కొడుకు వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ఇక్కడ కూర్చున్నారు. నా కూతురిది ఎటువంటి లోపం లేదు, మా కూతురు క్యారెక్టర్ కరెక్టే, ఇది అంతా కూడా ఆస్తి గురించి జరిగేటటువంటి గొడవ మాత్రమే అన్నట్టుగా ఈవిడ కూర్చుంది. సో ఫైనల్గా డెసిషన్ ఏంటి? నో అంటే నో. ఇక్కడ ఏంటంటే మా జాబ్ చాలా ఈజీ అయిపోయింది. ఎందుకంటే ఇలా కొట్లాడుకుని ఆల్రెడీ ఒక డెసిషన్ కూర్చునేటటువంటి వాళ్ళకి, సరే మీరు వచ్చినటువంటి దానికి మరి మా అబ్బాయి మోసపోయాడు కదండి, ఇలాంటి అమ్మాయి అంటే కనుక మోసపోయాడు అంటే కనుక మీ అబ్బాయి మోసపోయాడని ఎలా మాట్లాడతాం? నీ ఎడం వైపు కూర్చున్నటువంటి మీ ఫ్రెండ్ ప్రాణ స్నేహితుడైనటువంటి ఆ అబ్బాయి ఒకటికి 2 సార్లు వచ్చి ఒరే జాగ్రత్తరా, ఇటువంటి పెళ్లి చేసుకుంటే మోసపోతాయని చెప్పి విడమర్చి చెప్పకపోయినా ఎందుకు నా ప్రాణ స్నేహితుడు ఇలా చెప్తున్నాడు అనేది ఆవగింజంత మీ అబ్బాయి ఆలోచించుంటే కనుక ఈరోజు ఈ దిక్కుతోచినటువంటి పరిస్థితి ఉండేది కాదు. చాలా సందర్భాల్లో మాకు సానుభూతి కానీ బాధ కానీ ఎప్పుడు ఉంటుంది అంటే కనుక అలా చెప్పేటటువంటి వాళ్ళు లేక తలదించుకుని మోసపోయేటటువంటి పరిస్థితిలో అయ్యో ఎంత అన్యాయం అయిపోయావు అన్నట్టు ప్రాణ స్నేహితుడు వచ్చి చెప్పినా కూడా మీ కొడుకు వినకుండా ప్రేమ అనేటటువంటి మత్తులో వెళ్ళి స్పీడ్గా పరిగెట్టుకుని తాలి కట్టేసి 1-2 కోట్ల ఆస్తి తీసేసుకుంటే కనుక ఇప్పుడు ఎవరు తప్పంటాం? అర్థమైందమ్మా? సో ఇక్కడ మేమేమనుకుంటామంటే కనుక ఇప్పుడు నేనేమంటానంటే అరవంది జల్సా పురుషుడు, పెళ్ళికి ముందు హ్యాపీగా అటు ఇటు తిరిగాడు, ఈ అమ్మాయి తిరిగింది అన్నప్పుడు మీ అబ్బాయి కూడా తిరిగాడు ఆ విధంగా అంటే కనుక, అప్పుడు తిరిగాడు ఇప్పుడు తిరగలేదు అంటే కనుక అది మా కళ్ళతో చూడలేదు కాబట్టి మేము అది మాట్లాడము. సో మీ ఫ్రెండ్ ఆ అబ్బాయి వచ్చి వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ఒరే జాగ్రత్తరా, ఈ అమ్మాయి క్యారెక్టర్ కరెక్ట్ కాదని చెప్పినా కూడా మీ అబ్బాయి చేసుకున్నాడు అంటే కనుక నేనేమనుకోవాలి? ఆస్తి గురించి కక్కుర్తుపడ్డారు, ఆస్తి గురించి ఆశపడ్డారు కాబట్టి చేసుకున్నారు. ఎప్పుడైతే కనుక ఆస్తి సగానికి సగం లేదంటే 3 వంతులు మింగేసిన తర్వాత, ఆ అమ్మాయి మీద మోజు తీరిపోయిన తర్వాత, ఈరోజు ఆ అమ్మాయి మీద ఏదో ఒక అలిగేషన్ వేసి మనం ఇక్కడ తప్పించుకుని పారిపోదాం అనేటటువంటి ఒక ఉద్దేశం. 2వ దఫాలో ఎప్పుడైతే ఫ్రెండ్ వచ్చి అరే అప్పుడుతో ఆగలేదు ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతుంది అనుకున్నప్పుడు హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్
హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.